నమస్తే, వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది యమున. మేధావి వర్గం ఎస్సీ రిజర్వేషన్లను స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మీ పోరాటానికి తగిన ఫలితం లభించింది. మల్టీనేషనల్ కంపెనీలు స్థాపించే స్థాయికి మన బిడ్డలు ఎదగాలి. మేధావి వర్గం ఎస్సీ రిజర్వేషన్లను స్వాగతిస్తున్నామని, మీరు చేసిన 30 ఏండ్ల పోరాటాల ద్వారానే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలైన సందర్భంగా ముఖ్యమంత్రికి మరియు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలియజేసి కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ, ఇది మీరు చేసిన పోరాట ఫలితమే అని, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ లోబడి చట్టసభల్లో నిర్ణయం తీసుకోవడం జరిగిందని, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ రిజర్వేషన్లు అమలయ్యే విధంగా మేము నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. అసలైన పోరాటం మన ముందుందని, ప్రపంచంతో పోటీ పడే విధంగా మన పిల్లలను చదివించాలని, రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పించుకోవడం కోసం మనం పోరాటాలు చేయాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ముఖ్యం కాదని, 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితిలోకి మన బిడ్డలు ఎదగాలనే విధంగా వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలని, ఆకాశమే హద్దుగా వారు ఎదిగి మల్టీనేషనల్ కంపెనీలు స్థాపించే స్థాయికి మన బిడ్డలు చేరుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పిడమర్తి రవి, రాయకంటి రామదాస్, దండు దేవన్న, ఎం ప్రవీణ్, పరమేశ్వర్, గోపాల్, జయశంకర్, బొర్రా సురేష్, శంకర్, పెద్ద యాదన్న తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎప్పుడు కూడా హైదరాబాద్ పోవాలంటే షాద్నగర్ అయితే దాటాలి కదా, దాటాలా లేదా? మరి ఇప్పుడు షాద్నగర్ దాటినాం, హైదరాబాద్కు దగ్గరలో ఉన్నాం. కానీ కొంతమంది మిత్రులు ఏమంటారు, షాద్నగర్ బొమ్మ డైరెక్ట్ ఈడ దుగ్గితే హైదరాబాద్లో తేలాలి అంటారు. ఉద్యమాలల్లో అది సాధ్యపడదు. ఒక్కొక్క మెట్టెక్కుంటూనే వచ్చిన విజయాలను ఆస్వాదించుకుంటూ ఇంకా నెక్స్ట్ విజయం ఏంటి అనేది ఆలోచించాలి. 30 ఏండ్ల నుంచి వేరే సమస్య పక్కన పెట్టి ఇదే సమస్య మీద పోరాటం సాగించారు మాదిగ బిడ్డలు. దానికి అందరం కూడా మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చినాం, అన్ని రకాలుగా మద్దతు ఇచ్చినాం. తెలంగాణ ఉద్యమంతో పాటు ఏబీసీ వర్గీకరణ ఉద్యమం కూడా సమాంతరంగా నడిచింది. తెలంగాణ ఉద్యమానికి ఎట్లా మేమందరం మద్దతుగా నిలబడ్డామో, వర్గీకరణ ఉద్యమానికి కూడా ఉద్యమకారులందరూ కూడా మద్దతుగా నిలబడ్డారు. అట్లనే తెలంగాణ ఉద్యమానికి మొత్తం కూడా విద్యార్థి లోకం కావచ్చు, ఇంతమంది జన సమీకరణకు తయారు చేయడంలో మాదిగ విద్యార్థుల పాత్ర చాలా కీలకం. ఆ రోజు ఆ విద్యార్థి నాయకుడిగానే మా మిత్రులు అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం రాష్ట్రాన్ని, దేశాన్ని తొలగించిన సంగతి మనందరికీ తెలుసు. వాళ్ళు పిలిపిస్తే రాజకీయ పార్టీలు ఆ రోజు కార్యాచరణ సిద్ధం చేసుకున్న సందర్భం కూడా మనకు గుర్తుంది. కాబట్టి ఇంతటి ఉద్యమాల చరిత్ర ఉన్న మాదిగ బిడ్డలు ఈరోజు ఒక గొప్ప మజిలీని చేరుకున్నారు. ఆ మజిలీ అంతం కాకపోవచ్చు, కానీ ఆ మజిలీలో ఉన్న విజయాన్ని ఆస్వాదిస్తూ భవిష్యత్తులో ఇంకేం కావాలి, ఎక్కడికి చేరుకోవాలి అన్న ఆలోచన చేస్తే అది విజ్ఞతతో కూడుకున్న ఆలోచన అవుతుంది. ఈరోజు మొత్తం ఉద్యోగాలలో ప్రభుత్వ ఉద్యోగాలు 3% కంటే లేవు. పబ్లిక్ సెక్టర్ యూనిట్లు, రైల్వేస్, బ్యాంక్స్ అన్నీ కలుపుకుంటే 5% కంటే ఎక్కువ లేవు. మరి 5% ఉద్యోగాల కోసం 30 ఏళ్ళు మనం పోరాటం చేసినాం. అసలైన పోరాటం ముందలుంది. అసలైన పోరాటం ఏంటి అంటే, మన పిల్లలకు మంచి విద్య అందియడం, వాళ్ళు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా మన పిల్లలను తయారు చేసుకోవడం, టెక్నాలజీ వాళ్ళకి ఇవ్వడం, ఈరోజు వస్తున్న సాంకేతిక మార్పులకు అనుగుణంగా మన పిల్లలను చదివించుకోవడం, వాళ్ళను ఆ దిశలో ప్రేరేపించడం, ఇది రాబోయే రోజుల్లో మన ముందున్న హర్డల్. ఏమంటారు దాన్ని? హర్డల్ తెలుగులో సవాల్. దానికోసం ఈరోజు మన అందరం కూడా సంఘటితం కావాలి. మన హాస్టళ్లను మెరుగుపరుచుకోవాలి. మన పాఠశాలలు ఈరోజు అన్ని స్కూల్స్ తిరుగుతుంటే ఎక్కువ భాగం స్కూల్లో, ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు ఎస్సీ బిడ్డలు, తర్వాత బీసీ బిడ్డలు. ఆ స్కూళ్ళను మనం బాగు చేసుకోవాలి. దానికోసం ఉద్యమాలు చేయాలి. అక్కడ సౌకర్యాలు
కల్పించుకోవాలి. దానికోసం ఉద్యమాలు చేయాలి. మన పిల్లలకు కంప్యూటర్ శిక్షణ ఇప్పించుకోవాలి. ఇంగ్లీష్ స్పీకింగ్ చిన్నప్పటి నుంచే అంగన్వాడీల నుంచే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడేది నేర్చుకోవాలి. వాళ్ళ ఆత్మగౌరవాన్ని, కాన్ఫిడెన్స్ను పెంచే ఉద్యమాలను ఇప్పుడు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా మిత్రులందరికీ నేను చెప్తా ఉన్నా, ఇంకా మనం చాలా పెద్ద మనసుతోటి రాబోయే సవాళ్ళను ఎట్లా ఎదుర్కొంటామని ఆలోచన చేయాలి. ప్రైవేట్ సెక్టార్లో కొన్ని కోట్ల ఉద్యోగాలు ఈరోజు వస్తూ ఉన్నాయి. మరి వాటిని అందుకోవాలంటే అక్కడ మనకు రిజర్వేషన్ అనేది ఉండదు. రాజ్యాంగబద్ధంగా ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్ ఇంకా రాలే. కాబట్టి మన పిల్లలను పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడి అందరికంటే మెరుగ్గా ఉన్నప్పుడు ఆ ఉద్యోగాలు కూడా మనకు వస్తాయి. వాటి కోసం మన పిల్లలకు తర్ఫీదించుకోవాలి. తల్లిదండ్రులుగా, పెద్దలుగా, అన్నలుగా మన బాధ్యత ఇది. అందుకే యూనివర్సిటీలలో, స్కూల్స్లలో, కాలేజెస్లలో మీ అందరూ కూడా వాటి నిర్వహణ మీద దృష్టి పెట్టాలి. వాటి సదుపాయాల మీద మీరు ఇప్పటి నుంచి దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అలాగే వర్గీకరణ ఒక అంశం 9% వచ్చింది. చూడ్డానికి 9% అయినా దామోదర్ రాజనరసింహ గారు ఆ రోజు అసెంబ్లీలో నాతో మాట్లాడడం జరిగింది. నేను కూడా వారితో. షమీమ్ అఖ్తర్ గారు జాతుల వెనుకబాటుతనంతో ఏబీసీగా చేశారు. బాగా వెనుకబడిన మాదిగా ఉపకులాలను కూడా కొన్నింటిని ఒక సెపరేట్ గ్రూప్లో పెట్టి వాళ్ళకు కూడా అక్కడ రిజర్వేషన్ వచ్చేటట్టు చేసింది. ఇద్దరు మిత్రులు చెప్పినట్టుగా దాదాపుగా 9.75 నుంచి 10% ఆల్రెడీ వచ్చేసింది. మనకి చాలా స్పష్టంగా అది మనకు కనబడతా ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయము, 2011లో మనకు జనాభా లెక్కల సేకరణ జరిగింది. ఇప్పుడు మొన్న జరిగిన కులగణనలలో ఎస్సీ వర్గాల సంఖ్య 17.48 వచ్చింది. అంటే 2011 జనాభా లెక్కల కంటే ఇప్పుడు జనాభా పెరిగింది కదా. మళ్ళీ 2031లో జనాభా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఈరోజు ఎస్సీ వర్గాల జనాభా పెరుగుతుంది. ఆటోమేటిక్గా దాంట్లో మాదిగా వర్గాల జనాభా కూడా పెరుగుతుంది. దాంతో లెక్కలు మనకు ఉంటాయి కాబట్టి అదే డాటా పెట్టుకొని మళ్ళీ మాకు 11 వస్తుందా 12 వస్తుందా అది మనకు తేటతెల్లమవుతుంది. అప్పుడు కోర్టులు కూడా మనల్ని ఏం చేయవు. ఈరోజు కోర్టు ఏం కోరుకుంటుందంటే ఏ రిజర్వేషన్ ఎవరికి ఇచ్చినా ఎంపిరికల్ డాటా అంటారు దాన్ని. అంటే ఒక బాధ్యత గల సంస్థలతోటి ప్రభుత్వ అజమాయిషిలో ఒక పద్ధతి ప్రకారంగా సర్వే జరిగి ఆ సర్వే రికార్డ్స్ అన్నిటినీ కూడా కంపైల్ చేసి క్రోడీకరించి ఆ రిపోర్ట్లో కోర్టుల ముందు పెడితే అది ఎంపీరికల్ డాటా అవుతాయి. ఇప్పుడు కులగణన సర్వే మనకు ఒక ఎంపీరికల్ డాటా. దాన్ని బేస్ చేసుకొని భవిష్యత్తులో కోర్టులు నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రభుత్వాలు చేసే నిర్ణయాలను కూడా కోర్టు కొట్టేయకుండా ఈ డాటా కరెక్ట్గా చేసినాము, పద్ధతి ప్రకారం చేసినాము, ప్రభుత్వ పర్యవేక్షణలో ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా చేసినామనే భావన మనం కోర్టుకు కల్పిస్తే అప్పుడు మనం చట్టసభల్లో చేసుకుంటున్న రిజర్వేషన్లు నిలబడతాయి. గతంలో ఈ డాటా లేకుండా ఇబ్బంది పడ్డాం మనం. కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ కోర్టు అయితే ఏ కోణంలో చూస్తుందో అసెంబ్లీలో తీర్మానం చేయడం చాలా ఈజీ. గతంలో కూడా చేసి పంపించారు. కానీ ఏమైంది? అవి అయినాయా? ముస్లిం రిజర్వేషన్ కావచ్చు, ఎస్టీల రిజర్వేషన్ కావచ్చు, రేపు బీసీల శాతం కావచ్చు, రేపు మాదిగల శాతం కావచ్చు. గతంలో ఎన్నో రకాలుగా అసెంబ్లీ తీర్మానం చేసి పంపించిన కానీ కోర్టులు దాన్ని యాక్సెప్ట్ చేయలే. కానీ ఇప్పుడు పద్ధతి ప్రకారంగా వాళ్ళు ఎట్లా చేయమన్నారో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మనం ఇప్పుడు చేసుకుంటున్నాం. కాబట్టి ఇది చట్టబద్ధత అయ్యే అవకాశం 100% ఉంది. మళ్ళీ దీంట్లో లేనిపోని ఒక 0.5%, 1% కోసం మళ్ళీ వితండవాదం మనం తీసుకొస్తే దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఎవరన్నా కోర్టులకు పోయిందనుకో ఈ వచ్చింది కూడా మనకు కోర్టు జడ్జిల మైండ్ క్లారిటీతో ఉండక కన్ఫ్యూజన్కు గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే మన మేధావులు కావచ్చు, మాదిగ మేధావులు కావచ్చు, ఎస్సీ మేధావులు కావచ్చు, సమాజంలోని మేధావులు కావచ్చు, దీని మీద జాగ్రత్తగా ఆలోచించాలి. హైదరాబాద్లో ఫ్యాషన్ అయిపోయింది. ఎవరు రౌండ్ టేబుల్ పెట్టినా
అడ్డదిడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు. బేసిస్ లేదు. వచ్చిన విజయాలను కూడా కాపాడుకోలేని పరిస్థితిలో వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకు చట్టం మీద అవగాహన లేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ డైరెక్షన్స్ మీద అవగాహన లేదు. మన ప్రొఫెసర్ వినోద్ కుమార్ గారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు. మన సోదరులు పిడమర్తి రవి గారు చెప్తున్నట్టుగానే వారు కూడా పిల్లలకి లా శాస్త్రం చెప్పే ప్రొఫెసర్ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకొని ఈరోజు సమాజం కోసం పాటుపడుతున్న వ్యక్తి. చాలా స్పష్టంగా చెప్పారు వారు. ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు వచ్చింది ఇది మాదిగల అద్భుతమైన విజయం, దీన్ని మనం తీసుకుందాం, తర్వాత ఏమైనా లొసుగులు ఏదైనా ఉంటే దాని గురించి మళ్ళా మనం ఏదైతే ఉందో ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తామా లేకుంటే తర్వాత ఇంకొక ఉద్యమం చేస్తామా తర్వాత సంగతి, వచ్చిన దాన్ని మనం తీసుకోవడం అనేది వివేకవంతుల లక్షణం అని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఇలాగా సమాజంలో ఉన్న చదువుకున్న మేధావులు, అది బీసీ మేధావులు కావచ్చు, మాదిగ మేధావులు కావచ్చు, ఎస్సీ మేధావులు కావచ్చు, అందరూ కూడా ఈ మాదిగ రిజర్వేషన్ వర్గీకరణను స్వాగతిస్తున్నారు. అందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇన్ని సంవత్సరాల మాదిగ జాతి పోరాటం ఈసారి కళ్ళ ముందు మనం కనబడతా ఉంది. వాళ్ళ పోరాటానికి తగిన ఫలితం దక్కింది అని చెప్పి సంతోషపడతా ఉన్నారు. ఇటువంటి గొప్ప విజయాల్ని చిన్న చిన్న కారణాలతోటి ఆస్వాదించకుండా దాన్ని ఉపయోగించుకోకుండా దయచేసి మీరు ఉండకండి. ఖచ్చితంగా ప్రతి 10 ఏళ్లకు సెన్సస్ జరుగుతుంది, కులగణన కూడా జరుగుతుంది. ఏవైనా లోటుపాట్లు ఉంటే ఆ డాటా వచ్చిన తర్వాత కోర్టుకు పోవచ్చు, లేదు ప్రభుత్వాలను ఒప్పించవచ్చు. ప్రతి 5 ఏళ్లకోసారి ఎలక్షన్ వస్తుంది. మీ చేతిలో 20% ఓట్లు ఉన్నాయి. అది మీ ఆయుధం. అది ఆ ఆయుధంతో ఎటువంటి సహజమైన చట్టబద్ధమైన డిమాండ్ ఉన్నా ఈ ప్రభుత్వాలు ఖచ్చితంగా మీ మాటను ఆలకిస్తాయి, వింటాయి. కాబట్టి రాబోయే రోజుల్లో నోటిఫికేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ఆపిరు. ఎందుకంటే సడన్గా అనౌన్స్ చేసేస్తే మళ్ళా ఈ మాదిగలు ఏమైనా నష్టపోతారేమో అని చెప్పి దాన్ని ఆపిరు. ఇప్పుడు మళ్ళీ యుద్ధం చేసి పోరాటం చేస్తే మళ్ళీ అవన్నీ కూడా ఆగిపోతాయి. కాబట్టి మన పిల్లలకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. దీన్ని మా సోదరులందరూ కూడా ప్రతి ఇంటికి కూడా తీసుకుపోవాలి. దయచేసి ప్రతి ఇంటికి తీసుకుపోవాలి. దాంతోపాటు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా మన మాదిగ బిడ్డలు ఉండకూడదు. వాళ్ళు సొంతంగా పరిశ్రమలు స్థాపించుకోవాలి. మీ ఉద్యమాలు బ్యాంకుల నుంచి మాకు ఎందుకు లోన్స్ రావు, మాకు ఖచ్చితంగా బ్యాంకు నుంచి లోన్స్ రావాలి. మా పిల్లలు ఎంటర్ప్రినర్స్ కావాలి. 100 మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మా పిల్లలు ఎదగాలి అని చెప్పి ఇప్పటి నుంచి మరో ఉద్యమం మీరు నిర్మాణం చేయాలి. ఉద్యమం వీధుల మీద కాదు, ఈ ఉద్యమం జరగాల్సింది మాదిగా ఇళ్లల్లో జరగాలి. ఆ పిల్లల మైండ్లో ఈ యుద్ధం జరగాలి. అటువంటిది మీరందరూ కూడా ఆ పిల్లల మనసుల్లో ఆ ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. ఈరోజు టెక్నికల్ ఎడ్యుకేషన్ మొన్ననే దేశపాండే ఫౌండేషన్ అని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి కో బ్రదర్ 1000 కోట్ల కంపెనీ అమెరికాలో స్థాపించి దాన్ని అమ్మేసి వచ్చి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ పెట్టిండు. నిజామాబాద్లో పెట్టిండు, హుబ్లీలో పెట్టిండు, మహబూబ్ నగర్లో కూడా మన పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వడానికి మేము పోయి మాట్లాడి వచ్చినాం. ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లు మన బిడ్డలు అందిపుచ్చుకోవాలి. 7-8వ తరగతి నుంచే కంప్యూటర్ వాడడం నేర్చుకోవాలి. అప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు ఏం కర్మ, మల్టీనేషనల్ కంపెనీలే వాళ్ళు స్థాపించే స్థాయికి మన బిడ్డలు ఎదగాలి. అత్యంత షార్ప్ మైండ్ ఉన్న బిడ్డలు మన బిడ్డలు. వాళ్లకు సరైన దారి చూపించాల్సిన బాధ్యత వేదిక మీద కూర్చున్న వాళ్ళది ఉంటుంది. రాజకీయ కోణం చాలా చిన్న కోణం. ఏదో 5 మందికో 10 మందికో ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇస్తే జాతి బాగుపడదు. జాతికి ఒక దిక్సూచిలాగా పనిచేసి ఒక దారి చూపించే నాయకత్వం ఆ జాతికి వస్తే ఖచ్చితంగా ఆకాశాన్ని అందుకుంటారు, ఎవరెస్ట్ శిఖరాన్ని అందుకుంటారు. ఈరోజు రెసిడెన్షియల్ కాలేజీలలో చదువుకుంటున్న మాదిగ బిడ్డలు ఎంత అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు, ఎంత అద్భుతంగా ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, సైంటిస్టులు అవుతున్నారు. ఒక్కసారి మీరు డాటా తీయండి. అక్కడ ఒక విప్లవం జరుగుతూ ఉంది. మన పిల్లలు
అక్కడ విప్లవానికి తయారున్నారు. కొన్ని వేల మందికి భవిష్యత్తులో ఉపాధి కల్పించే ఆలోచనలతోటి వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అటువంటి పిల్లల్ని పట్టుకొని ఎంకరేజ్ చేయండి. ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయం వచ్చేటట్టుగా చేయండి. మాలాంటి ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ళని తీసుకురండి. మా తరఫున, ప్రభుత్వం తరఫున వాళ్ళకు ఎట్లా ముందుంచాలా, వాళ్ళకు కావాల్సినవి వాళ్ళకు సమకూర్చాలా, ఇవన్నీ కూడా చేయడానికి అధికార యంత్రాంగం కావచ్చు, మేము కావచ్చు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఒక అద్భుతమైన విజయం సాధించిన ఈ తరుణంలో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన అందరం కూడా ధన్యవాదాలు తెలపాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఈ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులలో అత్యధిక సంఖ్యలో మన ఎస్సీ పిల్లలను కూడా దాంట్లో స్టూడెంట్స్గా తీసుకొని వాళ్ళ నైపుణ్యాన్ని పెంచే విధంగా చేయాలి అని చెప్పి మళ్ళీ మీరందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కోరండి. ప్రతి జిల్లా కేంద్రంలో కొన్ని వేల మందిని స్కిల్ను ఇంజనీర్లు కావచ్చు, డిగ్రీ చదివే వాళ్ళు కావచ్చు, కొన్ని వేల మంది ఎస్సీ బిడ్డలకు ఈ నైపుణ్య శిక్షణ ఇచ్చేటట్టుగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మీరందరూ కూడా మాదిగ బిడ్డల తరపున ఈ నాయకత్వం అంతా కోరాలని చెప్పి నేను కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున మీరందరూ వచ్చిండ్రు. మా తమ్ముడు కూడా మంచి శిఖరాలు అధిరోహించాలా. ఇప్పుడు కాలం చెల్లిపోయింది, నాయకత్వం కొత్త తరం రావాలా. పాత నీరు పోయి కొత్త నీరు వచ్చినట్టు ఇప్పుడు కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. ఆ నాయకత్వంలో అగ్రగామిగా పిడమర్తి రవి గారు ఉన్నారు. కాబట్టి వారి నాయకత్వాన్ని మీరు అందరూ కూడా బలోపేతం చేయండి. భయపడే వ్యక్తి కాదు, ఎవరికైనా ఎదురు తిరిగే వ్యక్తి. అలాగే విషయాన్ని అర్థం చేసుకొని ఒక్కొక్కసారి ఒక అడుగు వెనక్కి తగ్గే నైపుణ్యం కూడా ఉంది. ఓ డైలాగ్ ఉంటుంది కదా, ఎప్పుడు తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు, ఎక్కడ నెగ్గాలో తెలిసినవాడు గొప్పోడు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కి వేయాలి, మళ్ళీ 10 అడుగులు ముందుకు పోవాలి. ఇదే రాజనీతిజ్ఞత. అటువంటి లక్షణాలు మా రవి గారికి సంపూర్ణంగా ఉన్నాయి. వారి నాయకత్వాన్ని మీరందరూ భవిష్యత్తు కోసం బలోపేతం చేసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.